ఓకే. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం ఒక సెలబ్రిటీ గొడవ మాత్రమే కాదు. పబ్లిక్ ఒపీనియన్ అంటే ప్రజల అభిప్రాయం ఎలా క్షణాల్లో మారిపోతుందో చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ. అవును, మనం మాట్లాడుకోబోయేది శివాజీ అనసూయ వివాదం గురించే. అసలిందులో ఏం జరిగింది? ఎవరి తప్పు? చూద్దాం. మరి అసలు ప్రశ్నేంటంటే, ఇది శివాజీ తీల్చుకున్న పగనా, లేక అనసూయ తన చేతులతో తనే చేసుకున్న సెల్ఫ్ గోలా? ఆలోచించండి. శివాజీ అన్నది ఒకే ఒక మాట, కాని అనసూయ వైపునుంచి మాటల దాడి ఆగలేదు. మరి దీనివల్ల చివరికి ఏమైంది? ఎవరికి సింపతి వచ్చింది? నెగటివిటీ ఎవరిని వెంటాడింది? అసలు కథ ఇక్కడే ఉంది. సరే, ముందుగా ఈ గొడవకు మూలమేంటో చూద్దాం. ఒక కామెంట్, దానికొకసారి. నిజానికక్కడితో ఆగిపోవాల్సిన కథ ఇది. కానీ అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ గొడవంతటికీ కారణం శివాజీ చేసిన ఒక కామెంట్. పబ్లిక్ స్టేజీల మీద మహిళల డ్రెస్సింగ్ గురించి, వాళ్ల ప్రవర్తన గురించి ఆయన కొన్ని మాటలన్నారు. అవి పెద్ద దుమారమే రేపాయి. తన మాటల్లో తప్పుందని తర్వాత శివాజీనే ఒప్పుకున్నారు కూడా. సో కథకో ఫస్ట్ సీన్ ఇదే. సరే, తప్పు చేశానని తెలిసాక శివాజీ ఏం చేశారు? ఆయన వెంటనే పబ్లిక్గా సారీ చెప్పారు. ఒక్కసారి కాదండోయ్, చాలాసార్లు చెప్పారు. మీడియా ముందుకొచ్చి దాదాపు ఓ అరగంట పాటు వివరణ ఇచ్చారు. నా మాటల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి, నా ఉద్దేశం అది కాదు అని క్లియర్గా చెప్పారు. చూశారు? నిజానికి ఇక్కడితో ఈ ఇష్యూ క్లోజ్ అయిపోవాలి, కానీ అవలేదు. ఇక్కడే కథలోకి అనసూయ ఎంటరయ్యారు. అంతే, మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఆమె రియాక్షన్ ఈ చిన్న వివాదాన్ని ఒక పెద్ద తుఫానులా మార్చేసింది. శివాజీ కామెంట్స్కి అనసూయ రియాక్షన్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది. నా శరీరం, నా ఇష్టం అని ఆమె ఇచ్చిన స్టేట్మెంట్కి మొదట్లో అందరూ సపోర్ట్ చేశారు. నిజంగానే అప్పటివరకు అంతా ఆమె వైపే ఉన్నారు. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఇప్పుడు చూడండి, ఈ ఇద్దరి రియాక్షన్స్లో తేడా ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు శివాజీ, ఒకే ఒక కామెంట్, దానికి ఎన్నోసార్లు సారీ. మరోవైపు అనసూయ, ఆగకుండా వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు, ఇంకా పర్సనల్ అటాక్స్ కూడా. సరిగ్గా ఇక్కడే ప్రజల అభిప్రాయం నెమ్మదిగా మారడం స్టార్ట్ అయింది. అయితే ఇంత సపోర్టున్న అనసూయకు వ్యతిరేకంగా పబ్లిక్ ఒపీనియన్ ఎందుకు టర్న్ అయింది? అసలు ఏం జరిగింది? ఆ కారణాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఈ చార్ట్ చూస్తే మనకు షాక్ అవ్వొచ్చు. మొదట్లో కేవలం 15% ఉన్న నెగటివిటీ ఈ వివాదం నడుస్తున్న కొద్దీ ఏకంగా 90%కి చేరింది. ఇది సోషల్ మీడియాలో ఒక సింపుల్ రూల్ని గుర్తుచేస్తుంది. ఏంటంటే, ఒక ఇష్యూపై మీరు ఎంత ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటే మిమ్మల్ని అంత ఈజీగా టార్గెట్ చేస్తారు. మరి ఈ నెగటివిటీకి కారణమైన ఆ తప్పులేంటి? 1. శివాజీ సారీ చెప్పినా దాన్ని పట్టించుకోకుండా గొడవని కంటిన్యూ చేయడం. 2. తన టోన్ని ఎక్కడా తగ్గించకుండా దూకుడుగా వెళ్లడం. ఇక 3. చాలా ముఖ్యమైనది, అసలు ఈ టాపిక్కి సంబంధమే లేని తన పాత స్విమ్సూట్ వీడియోను మళ్లీ పోస్ట్ చేయడం. ఈ 3 ఆమె ఇమేజ్ని బాగా డ్యామేజ్ చేసిన సెల్ఫ్ గోల్స్ అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు ఈ మొత్తం గొడవలోనే ఒక హైలైట్ స్టేట్మెంట్కి వద్దాం. ఆ మాట వెనుకున్న అసలు అర్థం ఏంటి, దాని ఫలితం ఏమైందో ఇప్పుడు చూద్దాం. శివాజీ అన్న ఆ మాట, అనసూయ రుణం తీర్చుకుంటాను. ఇది వినగానే చాలామంది ఏమనుకున్నారు? ఇది పక్కా సెటైర్, రివెంజ్ తీర్చుకుంటానని వార్నింగ్ ఇస్తున్నాడు అనుకున్నారు. కాని రియాలిటీలో జరిగింది మాత్రం దానికి పూర్తి ఆపోజిట్. ఆ రుణం ఎలా తీరిందో చూడండి. శివాజీ ప్రత్యేకంగా ఏమీ చెయ్యలేదు, చెయ్యాల్సిన అవసరం కూడా రాలేదు. ఎందుకంటే అనసూయ తన రియాక్షన్స్తో, తన పోస్ట్లతో ఆ రుణాన్ని తనంతట తానే తీర్చేసింది. ఆమె చర్యల వల్ల శివాజీ మీద సింపతి పెరిగింది, ఆమె మీద నెగటివిటీ పెరిగింది. ఇదే ఈ మొత్తం కథలో అసలైన గేమ్ చేంజర్. ఈ ఒక్క గొడవ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా పబ్లిక్లో ఉన్నవాళ్లకి ఇది PR అంటే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో ఒక పెద్ద పాఠం లాంటిది. చూడండి, అనసూయ కెరీర్ జర్నీ చాలా స్ఫూర్తిదాయకం. ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చి యాంకర్గా సక్సెస్ అయి సినిమాల్లో లీడ్ రోల్స్ చేసే స్థాయికి ఎదిగారు. మరి అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు పబ్లిక్ ఇమేజ్ అనేది చాలా ముఖ్యం కదా. సో ఈ మొత్తం ఇష్యూ నుంచి పబ్లిక్ ఫిగర్స్ నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలున్నాయి. 1. మాటలు, వాటిని చాలా జాగ్రత్తగా వాడాలి. 2. ప్రవర్తన, ఎప్పుడూ సంయమనంతో ఉండాలి. 3. సోషల్ మీడియా, ఎక్కడ ఆపాలో ఖచ్చితంగా తెలియాలి. అనసూయ విషయంలో ఆమె అతిస్పందనే ఆమెకు నష్టం కలిగించిందని చాలామంది అభిప్రాయం. సరే, ఇంత విశ్లేషణ తర్వాత మళ్ళీ మనం మొదట అడిగిన ప్రశ్నకు వద్దాం.
రివెంజా? సెల్ఫ్ గోలా? చివరికి ఏం తేలింది? ఈ ఫైనల్ స్కోర్ కార్డ్ చూస్తే మొత్తం కథ మనకు ఒకేసారి అర్థమైపోతుంది. శివాజీ తప్పు చేశారు, కాని క్షమాపణ చెప్పి తన ఇమేజ్ని కాపాడుకున్నారు. అనసూయ రియాక్ట్ అయ్యారు, కాని ఓవర్గా రియాక్ట్ అవ్వడం వల్ల తన ఇమేజ్ని తానే డ్యామేజ్ చేసుకున్నారు. సింపుల్. అందుకే చివరిగా అందరూ అనే మాట ఒక్కటే, శివాజీ ఆ రుణం తీర్చుకోలేదు. అనసూయే తన ఓవర్ రియాక్షన్తో ఆ రుణాన్ని తీర్చేసింది. చివరగా ఒక ప్రశ్న. ఈ మొత్తం గొడవలో ఎక్కువ తప్పు ఎవరిది? మొదట తప్పు చేసిన శివాజీదా, లేక ఆ తప్పు కూడా చిన్నదిగా కనిపించేంత పెద్దగా రియాక్ట్ అయిన అనసూయదా? దీనికి సమాధానం మీరే ఆలోచించాలి.